Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మన ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి మరియు ప్రింట్ మీడియా వారికి అందరికీ మా మహావీర్ ఫిలిమ్స్ తరపున అందరికీ చాలా చాలా నమస్కారాలు. ఈరోజు ప్రేమలీల పెళ్లిగోల సినిమా అఫీషియల్ ట్రైలర్ లాంచింగ్నే స్టార్ట్ చేశాము. ఈ సినిమా ఆడియో ఇంతకుముందే ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది మార్కెట్లో. మంచి రెస్పాన్స్ లభిస్తూ ఉంది. ఈ సినిమాని జూలై 1వ తారీఖు మొత్తం మన ఏపీ, తెలంగాణ మరియు కర్ణాటక, ఒరిస్సాలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాము. అందరికీ ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత మనం సెంటిమెంట్గా మా పైన థియేటర్లో ఈ ట్రైలర్ లాంచింగ్కి కూడా పెట్టినాము చూసేదానికి. అందరికీ తప్పనిసరిగా ఈ ప్రెస్ మీట్ ముగించిన తర్వాత అందరూ పైన వచ్చే ఆ ట్రైలర్ని చూడాల్సింది కోరుకుంటున్నాము. ఎందుకంటే మా ఫస్ట్ ఫిల్మ్ నుంచి అసోసియేట్ అయ్యి ఎంతో ఎంకరేజ్ చేస్తూ ప్రతి సినిమా చాలా 90% ఆఫ్ ద ఫిల్మ్స్ ఆయనే రిలీజ్ చేయడం జరిగింది. ఆయన డిస్ట్రిబ్యూషన్లోనే ఎక్కువ ఫిల్మ్స్ మాకు రావడం జరిగింది. అలవాటు, ఇష్టం. ఇక ఇలాగ ఒక సినిమా ఒకటి డబ్బింగ్ చేశాను అని అంటే చూసి సరే సినిమా పాజిటివ్ అయ్యి బాగానే ఉంది, కాకపోతే తెలుగులోకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది ఏంటి, సరే మీరు డబ్బింగ్ చేశారని అంటే ఏదో ఉంటుంది. ఎందుకంటే పారస్ జైన్ సెలక్షన్ మీద నాకు చాలా నమ్మకం. ఆయన చాలా బాగుంటేనే తప్ప దాని మీద ఆయన అసలు మనసు లగ్నం చేయడు. మనసు లగ్నం చేశాడు అని అంటే ఆ సినిమా పట్టే తీరుతాడు. అది ఆయన స్పెషాలిటీ. చాలా జాగ్రత్తగా వెళ్తాడు ఆయన. సో ఏదో లేకుండా మాత్రం ఈ సినిమాని ఆయన తెలుగులో డబ్ చేయడం అనేది చేయడు. కాబట్టి అసలు పిలిచారు కదా చూద్దాం మొదట, పైగా సలహా చెప్పమని. సో సినిమా నేను చూసా. అసలు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. నేను ఏ సినిమాలో అయితే కామెడీ ఏ సినిమాల్లో అయితే ఉంటుందో ఆ కామెడీ డిఫరెంట్గా పబ్లిక్ పట్టి ఆ సినిమాలు సూపర్ హిట్ అవుతాయి అనేటటువంటిది నేను నమ్ముతాను. నా నమ్మకం ఈ సినిమాలో కనపడింది. ఎక్సలెంట్ కామెడీ. ముఖ్యంగా ఇందులో ఒక కామెడీ ట్రాక్ ఒకటి ఉంటుంది. ట్రాక్ అని చెప్పాల, మెయిన్ ట్రాక్తో కలిపే పుష్పకి మొగుడెవరు. అసలు అది మాత్రం ఒక రకంగా ఒక రేంజ్ దాటి వెళ్ళిపోయి అసలు హిలేరియస్ ఎంటర్టైన్మెంట్. పైగా అలా వెళ్తానే ఉంటుంది కామెడీ. సంథింగ్ నావెల్ అండ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. వీటన్నిటికీ మించి కడుపు నొప్పి వచ్చేటంతటి కామెడీ ఈ సినిమాలో ఉంది అని చెప్పడానికి నేను ఏం మాత్రం వెనకాడను. బికాస్ నేను చూసి నేను ఫీల్ అయ్యాను. ఐ థింక్ మీరు చూస్తే మీరు డెఫినెట్గా 100% ఈ సినిమా గురించి నేను చెప్పింది కరెక్ట్ అనే ఫీల్ అవుతారు. ఇక మీరు ఎవరి గురించి పట్టించుకోకర్లేదు. సినిమాలోకి వచ్చారు అని అంటే అది డబ్బింగ్ ఎలాగుంది మీకు సంబంధం లేదు, పాటలు ఎలాగున్నాయి అదంతా అలా ఉంచండి. మీరు నవ్వు వచ్చిందా లేదా అంతే. ఇదే మెయిన్. ఆ కాన్సెప్ట్ మీద ఆయన సినిమా కొన్నారు, ఆ కాన్సెప్ట్ మీద ఆయన డబ్బింగ్ చేశారు, ఆ కాన్సెప్ట్ మీద ఆ సినిమా ఇవాళ ఇంత మనకి కామెడీని సరఫరా చేయడానికి సిద్ధంగా రిలీజ్ అవుతుంది రేపు 1వ తారీఖు నాడు. మీ ఆదరణ తప్పకుండా ఈ సినిమాకు దొరుకుతుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే హీరో సెలక్షన్ ఆఫ్ ద ఫిల్మ్ ఆయనే సెలెక్ట్ చేసుకుని ఆయనే ప్రొడ్యూస్ చేసినటువంటి తమిళ్ ఫిల్మ్. అది ఆయనకి ఎంత టెస్ట్ ఉందో అర్థమవుతుంది. ఇది సంథింగ్ డిఫరెంట్. అసలు సెలెక్ట్ చేసుకోవట్లోనే నేను హీరోని కదా, ప్రతి సీన్లోనూ నేనే ఉండాలి, నేను హీరోని కదా, నేను ఏదో మొత్తం మీద అన్ని ఫైట్లు చేసేయాలి ఇలా ఆలోచించలేదు. నేను హీరోని, ఈ సినిమాకి నేనే కదా హీరోని. ఇక ఈ సినిమాలో నా మీద నా పక్క వాళ్ళ మీద కలిపి ఎంత కామెడీ మనం గెయిన్ చేస్తున్నాం అనేటటువంటి ఒక క్వాలిటీ ఆఫ్ కామెడీని ఆయన సెలెక్ట్ చేసుకుని దాన్ని మాత్రమే ప్రజెంట్ చేశారు ఆయన. అంచేతే మనకి సినిమాలో కామెడీ ఎక్కువ కనపడుతుంది. అలాగే హీరోయిన్, బ్యూటిఫుల్ హీరోయిన్,
చక్కగా హీరోని ఫాలో అప్ చేస్తూ చక్కగా పోలీస్ క్యారెక్టర్ కానీ ఇంకోటి కానీ ఎవ్రీథింగ్ అసలు వీళ్ళు అంతా కలిపి ఆ యూనిట్ అంతా కలిపి పండించిన తీరు వాళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యి పనిచేశారనేది మాత్రం 100% చూస్తే తెలుస్తోంది. గుడ్ ఇంప్రవైజేషన్ ఆన్ ద స్పాట్, ఆ రేంజ్లో వాళ్ళు సినిమా చేసుకున్నారు. సో అది వాళ్ళ డబ్బింగ్ అయ్యి మనల్ని ఎంత నవ్విస్తుందో మనం డెఫినెట్గా 100% చాలా గొప్పగా నవ్విస్తారని నమ్మకంతో ఈ సినిమా చూడొచ్చు. థ్యాంక్ యూ. ప్రేమలీల పెళ్లిగోల, ఈ టైటిలే చాలా బాగుంది. ఈరోజే ఆ సినిమా చూసి ప్రెస్ మీట్కి వచ్చాం మేము. సో నిజంగా నేను చాలా కాలం తర్వాత, నిజంగా చెప్పాలంటే జంజాల్ గారి అహనా పెళ్ళంట, అలాగే కృష్ణారెడ్డి గారి వినోదం, సో ఆ సినిమాల్లో ఏ స్థాయి ఎంటర్టైన్మెంట్ ఉందో అలాంటి ఎంటర్టైన్మెంట్ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ చూసాము. నిజంగా సీట్లలో మనం ప్రివ్యూ చూస్తున్నాం, ప్రివ్యూ థియేటర్లో ఉన్న సంగతి మర్చిపోయి సో జనరల్ ఆడియన్స్ లాగా సో విపరీతంగా ఎంజాయ్ చేసాం. నిజంగా ఏదో నవ్వి గడుపు నొప్పి వచ్చింది అంటాం కదా, అలాంటిది ఎక్స్పీరియన్స్ చేసాం. అంత మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా, ఇలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా సెలెక్ట్ చేసుకున్నటువంటి పారస్ జైన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను. ఆయన సూపర్ గుడ్ ఫిలిమ్స్లో ఆర్బి చౌదరి గారు, ఎంవి ప్రసాద్ గారు, పారస్ జైన్ గారు మనకి సెన్సేషనల్ హిట్స్ ఇచ్చారు. ఎంత పెద్ద బ్యానర్ మనందరికీ తెలుసు. ఆ సంస్థకి అనుబంధంగా మహావీర్ ఫిలిమ్స్ అనే ఒక కొత్త సంస్థను స్థాపించి పారస్ జైన్ గారి నిర్మాతగా మొదటి చిత్రంగా ఈ పెళ్లిగోల, ప్రేమలీల ఈ సినిమాని సెలెక్ట్ చేసుకోవడం, ఆ సినిమాలో ఏముందో ఒకసారి మీరు చూసి నాకు చెప్తే నేను కొంచెం ధైర్యంగా నేను రిలీజ్ ప్లానింగ్కి వెళ్ళడానికి బాగుంటుంది, ఏదైనా ఉంటే మీ సలహాలు ఇవ్వండి అన్నారు. సినిమా చూసిన తర్వాత మేము ఇంకా ఆయన్ని అభినందించడం తప్ప ఇంకో మాట లేదు. అద్భుతమైన సినిమాని సెలెక్ట్ చేసుకున్నారు అంటే ఆ సినిమాకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. సో అలా సినిమా రావాలని అంటే యూనిట్ మొత్తం తప్పించాలి, ఎందుకంటే అద్భుతమైన స్క్రిప్టు, ప్రతి ఫ్రేమ్లోని కూడా ఎంత వర్క్ చేశారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఎంత నెట్టింగ్ ఉంది అనేది చాలా మాకు సంతోషం కలిగించింది. అవును, ఇలా కథ స్క్రిప్ట్లు చేసుకోవాలి, ఇలా స్క్రిప్ట్ చేసుకుంటే ఆ సినిమా డెఫినెట్గా ఇటు ఏ భాష అయినా సరే. సో అలా చేసుకున్నటువంటి వ్యక్తి ఒక నిర్మాతగా విష్ణు విశాల్ గారు తను హీరోగా నటిస్తూ ఆ సినిమాలో కేవలం హీరో డామినేటింగ్గా ఉండాలని కోరుకోకుండా, సెల్ఫిష్గా లేకుండా సినిమా బాగుండాలి. ఆ సినిమా బాగుండాలంటే ప్రతి క్యారెక్టర్ పండాలి. సో దానికోసం చేసినటువంటి ఆ కృషి మనకి సినిమాలో కనిపిస్తూ ఉంది. సినిమాలో ఉన్న ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా పండింది. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్, అద్భుతంగా నవ్వుకున్నాం. ఇంత అద్భుతమైన సినిమాని ఈ మధ్య మనం తెలుగులో మిస్ అవుతున్నామేమో. సో మళ్ళీ ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్కి ఒక ఊపు తీసుకొచ్చే సినిమా అవుతుంది ఇది. సో డెఫినెట్గా ఈ సినిమా చూసి మీరు అందరూ 10 మందికి చెప్తారు ఈ సినిమా మిస్ అవ్వద్దు, హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు, 2 గంటలు మనందరికీ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ కలిగించే సినిమా చెప్తారు. అంత మంచి సినిమాని మా పారస్ జైన్ గారికి ఇచ్చినటువంటి హీరో అండ్ ఆ తమిళ వెర్షన్ ప్రొడ్యూసర్ విష్ణు విశాల్ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఆయన తరపు నుంచి. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ నిక్కీ కూడా చాలా గ్లామరస్గా ఉంది, చాలా ఈజీతో పెర్ఫార్మెన్స్ చేసింది. సో వాళ్ళ హీరోయిన్స్ ఇద్దరికి చాలా మంచి పేరు వస్తుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో డైరెక్ట్ ఫిల్మ్స్ చేయడానికి ఆయనకి తెలుగు ఇండస్ట్రీ డెఫినెట్గా వెల్కమ్ చెప్పుద్ది. సో ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి. సో మీరందరూ డెఫినెట్గా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని ఆడియన్సెస్కి, మన మీడియా ఫ్రెండ్స్కి అందరికీ ఒక పెద్ద 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 థ్యాంక్ యూ ఫర్ ది అమేజింగ్ రెస్పాన్స్ దట్స్ బిన్ షవర్డ్ ఆన్ మరగదమణి. ప్రేమలీల పెళ్లిగోల మూవీ వచ్చేసి ఆడియో రిలీజ్ ఆల్రెడీ అయిపోయింది. July 1st సినిమా రిలీజ్ అయిపోతుంది. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను బికాజ్ తమిళ్లో వచ్చేసి ఇది ఒక చాలా పెద్ద హిట్ అయింది, రీచ్ చాలా మంచిగా ఉండింది. సో అలాగే మన తెలుగు ఆడియన్స్కి కూడా ఈ సినిమా అలాగే ఎంటర్టైన్ చేస్తుంది. ఒక స్ట్రెస్ బస్టర్ లాగా చెప్పొచ్చు ఈ మూవీ. మీ థియేటర్ లోపల వెళ్ళిన వెంటనే యూ ఆర్ గోనా ఫర్గెట్ ఎవ్రీథింగ్. సార్ చెప్పినలాగా ఒక స్టార్టింగ్ నుంచి ఆ కామెడీ, ఆ లాఫ్టర్ అని స్టార్ట్ అవుతుంది. క్లైమాక్స్ వెళ్ళినప్పుడు ఆ పీక్కి తీసుకుని వెళ్తుంది. యూ గోనా హోల్డ్ యువర్ స్టమక్ అండ్ లాఫ్. అంత ఆ లెవెల్కి కామెడీ ఉంటుంది, ఆ లెవెల్కి ఫన్గా ఉంటుంది మూవీ. అండ్ మూవీలో వచ్చేసి లైక్ 5 people మధ్యలో వచ్చేసి ఒక 3 tracks వెళ్తుంది సినిమా. ప్యారల్గా 3 stories వెళ్తాయి. ఒకటి వచ్చేసి హీరో గారు నా మధ్యలో ఉన్న ప్రేమలీల, తర్వాత పుష్ప మొగుడంట ఏదో ఒక ట్రాక్ వెళ్తుంది, మీ ట్రైలర్లో చూడొచ్చు.
అది ఒక ట్రాక్ వెళ్తుంది, తర్వాత రోబో శంకర్ గారిది ఒక ట్రాక్ వెళ్తుంది. టువర్డ్స్ ది ఎండ్ ఇవి 3 ట్రాక్స్ ప్యారల్గా వెళ్ళిన ట్రాక్స్, ఆల్ 3 ట్రాక్స్ మీట్ టువర్డ్స్ ద క్లైమాక్స్. ఒక ప్రాపర్ క్లీన్ యూ సర్టిఫైడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చెప్పొచ్చు. యూ కెన్ గో వాచ్ ద ఫిల్మ్ విత్ యువర్ కిడ్స్ టు యువర్ గ్రాండ్ పేరెంట్స్. అన్ని ఏజ్ గ్రూప్ ఫ్యామిలీలో ఉన్నారు, అందరూ వెళ్ళి జొతగా కూర్చొని హ్యాపీగా 2.5 hours స్పెండ్ చేసి మూవీ చూడొచ్చు. సో మీ అందరికీ తెలుగు ఆడియన్సెస్ ఎప్పుడైనా ఒక డబ్ మూవీ ఉంటే కూడా చాలా సపోర్ట్ చేస్తారు, మంచి కాన్సెప్ట్ ఉంటే, మంచి సినిమా ఉంటే. సో అలాగే మన మూవీకి మీ అందరి సపోర్ట్ ఉంటుంది అంట నేను నమ్ముతాను. సారీ ఫర్ మై బ్రోకెన్ తెలుగు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. నాకు తెలుగు అంతే రాలేదు. Yeah, so I have to talk in English. This is Vishnu Vishal, Tamil actor. A lot of people know me here through CCL. I play for Chennai Rhinos. Last 6 years I've played. And I'm very happy. Premalila Pelli Vola, my first Telugu film, is releasing on July 1st. So I want to thank Mahavir Films, Paras Jain sir, and Super Good Films, R.B. Chaudhary sir, because when they spoke to me, they wanted to remake the film, but I very strongly told them, no sir, I believe in this content and I want to enter Telugu through this film, and they obliged to it. And today they're promoting the film well, and I want to thank Krishna Reddy sir and Archie Reddy sir. Sir, thank you so much sir. Thank you sir for launching the trailer, and I'm really happy, and I'm looking forward to enter Telugu with a good movie. And when I produced this movie in Tamil, the only aim was to make the audience laugh, and we succeeded there quite a bit. And I believe that here also the audience with their families will definitely enjoy the movie. And to all the press and media, please support me in this movie. This is my first movie, and if you definitely laugh, please write good things about the movie. If not, you can write anything, but I'm very confident that everyone will definitely like this movie. So please watch the movie in theaters. Thank you so much. This is Ritu Verma. Nenu mi last yani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.